Hello all, welcome to our YouTube channel Movie Sites. Here is my review of the film Pushpa 2 The Role. ముందుగా అందరికీ థ్యాంక్ యూ. అంటే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు, అందుకే 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతనే ఫేస్ రివ్యూస్ చేయాలి అనుకున్నా. సో ఇప్పటి నుంచి ఫేస్ రివ్యూసే వస్తాయి మన ఛానల్లో. సో ఎప్పట్లానే ఈ మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని కాదు, కానీ నాకు ఎలా అనిపించిందో చెప్తా. సో మూవీ ప్లాట్ ఏంటనేది అందరికీ తెలుసు, ఇప్పుడు దాని గురించి స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో పర్ఫార్మెన్స్ వైజ్గా మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు చాలా బాగా చేశారు. చెప్పాలంటే తన 3 ఇయర్స్ హార్డ్ వర్క్ అనేది నాకు క్లియర్గా కనిపించింది. కొన్ని ఇప్పుడు మన ప్రీ క్లైమాక్స్ అయినా, క్లైమాక్స్ సీన్స్ అయినా, కొన్ని పోర్షన్స్ అయినా కూడా నాకు చాలా బాగా నచ్చాయి. పర్సనలీ చెప్తున్నా, నాట్ ఎనీ పెయిడ్ ప్రమోషన్స్. అండ్ హీరోయిన్గా శ్రీవల్లి కొన్ని సీన్స్ అలా అలా అనిపించాయి, అంటే కొన్నే, కానీ మిగతా సీన్స్లో చాలా బాగా చేసింది. అండ్ శ్రీలీల పర్ఫార్మెన్స్ ఐటమ్ సాంగ్కి వచ్చింది కదా, తను కూడా చాలా బాగా చేసింది. మిగతా పర్ఫార్మెన్స్ అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన రోల్లో చాలా బాగా చేశారు. డెఫినెట్లీ చెప్తున్నా, నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ బై డిఎస్పి గారు, కొన్ని పోర్షన్స్లో డిఎస్పి టచ్ లేదన్న మాత్రం నాకు క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే పుష్ప బీజిఎం అనేది చాలా మందికి, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్న వాళ్ళకైనా ఆర్ ఎల్స్ మన మూవీ రిపీటెడ్గా చూసిన వాళ్ళకైనా కూడా బీజిఎం అనేది ఇక్కడ ఉండిపోతుంది మైండ్లో. కానీ ఇన్ కేస్ ఈ పుష్ప 2 బీజిఎం అనేది చూస్తే కొన్ని ప్లేసెస్లో వేరే మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ వినిపిస్తుంది. యాజ్ వి ఆల్ ఆఫ్ నో, వేరే మ్యూజిక్ డైరెక్టర్ని హైర్ చేసుకున్నారు అని. వాళ్ళది కూడా మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ బై శామ్ చేస్ గురించి చెప్తున్నా, తను కూడా చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. కమింగ్ టు సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్రతి డీటెయిల్ అండ్ 3 ఇయర్స్ వర్క్ చాలా బాగా చూసుకున్నారు. అంటే మన ఫహద్ ఫసిల్ గారు అయితే చాలా బాగా చేశారు. తన ఫస్ట్ పార్ట్‌లో తన రోల్ అనేది ఎక్కువ కనిపించలేదు. కానీ సెకండ్ పార్ట్‌లో మాత్రం తన లెంత్ అనేది ఎక్కువుంది. అంటే ఫస్ట్ పార్ట్‌లో మనకి కొద్దిసేపే వచ్చి వెళ్తారు కదా సెకండ్ హాఫ్‌లో. కానీ సెకండ్ పార్ట్‌లో ఓవరాల్ త్రూ ఔట్ ద మూవీ ఉంటారు. అండ్ చాలా బాగా, చాలా మంచి సీన్స్ పడినాయి తనకి. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. నవ్వుతారు, కోప్పడతారు, ఎంజాయ్ చేస్తారు, డాన్స్ చేస్తారు. అలా అన్ని రకాలుగా ఎంజాయ్ చేసాం మనం. కమింగ్ టు రైటర్ అండ్ డైరెక్టర్ సుకుమార్ గారు, బన్నీని ఎలా చూయించాలో సుకుమార్ గారికి మాత్రమే తెలుసు. నాకైతే అదే అనిపించింది చూసినప్పుడు. 3 ఇయర్స్‌గా తను పెట్టిన ఎఫర్ట్స్ అయినా, తను పెట్టిన క్రాఫ్ట్ వర్క్ అయినా కూడా మనకి ఈ మూవీలో క్లియర్‌గా కనిపిస్తుంది. ఓవరాల్‌గా నాకెలా అనిపించిందో చెప్పాలంటే, ఇట్స్ ఎ వర్త్ వాచ్ మూవీ. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు ప్రైజెస్ ఎక్కువున్నాయి గదా, అప్పుడే ఎందుకెళ్ళాలి అనుకుంటే, మీరు తగ్గిన తర్వాతైనా వెళ్ళండి. కానీ ఈ సినిమా బిగ్ స్క్రీన్‌లో చూస్తేనే మనకి అర్థమవుతది. ఎందుకంటే ఆ చిన్న చిన్న డీటెయిలింగ్ అనేవి మనం మొబైల్‌లో చూస్తే అర్థం కావు. సో, మీరు అందరి పర్ఫార్మెన్స్ కోసం తప్పకుండా మూవీకి వెళ్ళండి. అండ్ అనదర్ థింగ్, ఈ మూవీ నైట్ ప్రీమియర్ షో చూసి ఈ అర్ధరాత్రి ఈ టైంలో రికార్డ్ చేయడం అనేది ఎంత పెద్ద టాస్క్ అంటే, పడాలి, అందరికంటే ఫస్ట్ రివ్యూ పడాలి. అది అవ్వదనుకోండి. మాక్సిమం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పడాలి అని చెప్పేసి అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైంలో లైట్‌లేసుకొని కూర్చొని రివ్యూ చేస్తున్నా. దట్ టూ ఫస్ట్ రివ్యూ. సో, అందరూ కొంచెం దయదలిచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అనదర్ థింగ్, మనకి అఫీషియల్‌గా ఆల్రెడీ బయట లీక్ అయిపోయింది, కానీ ఇది మనం థియేటర్‌లో చూసిన తర్వాత చెప్తున్నా. మన ఈ మూవీ 'పుష్ప' ఫ్రాంచైజ్ అనేది కంటిన్యూ అవుతుంది. దాని నేమ్ వచ్చేసి 'పుష్ప 3 ద ర్యాంపేజ్'. ఎందుకంటే మూవీ ఎండ్ అయ్యే టైంకి ఒక హై నోట్, ఒక ట్విస్ట్‌తో ఎండ్ చేస్తారనమాట. సో, ఆ ట్విస్ట్ ఎలా ఎండ్ అయింది అనేది మనం పార్ట్ 3లో చూస్తాం. అండ్ అనదర్ థింగ్, నాకొక డౌట్ ఉంది. ఈ 'పుష్ప' ఫ్రాంచైజ్ రిలేటెడ్. మనకి 'పుష్ప 2' మూవీ షూటింగ్ అవుతున్నప్పుడు 'వేర్ ఈస్ పుష్ప' అని ఒక వీడియో రిలీజ్ చేశారు. అండ్ ఇంకొకటి, ఈ మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి ఓపెనింగ్ సీన్ అనేది ఒక దగ్గర అవుతది. ఐయామ్ నాట్ రివీలింగ్ ఎనీ స్టోరీ. సో, జస్ట్ ఐయామ్ సేయింగ్. ఒక దగ్గర ఓపెన్ అవుతది. కానీ అది అక్కడికే ఎళ్ళిపోతది. అక్కడికి మళ్ళీ కంటిన్యూ అవ్వదు. అది ఆ సీక్వెన్స్ అనేది ఏమైంది అనేది నాకొక డౌట్ ఉంది. సో, మీలో మూవీ చూసిన వాళ్ళు ఆ డౌట్ ఏంటి అనేది మీకు తెలిస్తే కింద కామెంట్స్‌లో చెప్పండి. ఆర్ ఎల్స్ మీకు తెలిసిన వాళ్ళతోనైనా చెప్పండి. ఎందుకంటే ఇది అందరికీ ఉండే డౌట్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో, మీకు తెలిస్తే చెప్పండి. ఓకేనా? ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ అండ్ విల్ సీ ఇన్ అనదర్ వీడియో. బై.